సో గుడ్ ఆఫ్టర్నూన్. కనిపిస్తుందమ్మా? అమ్మా స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. సో ఈరోజు ప్రాక్టికల్ అండి. ఇది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లిక్విడ్ జౌల్స్ క్యాలరీమీటర్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లిక్విడ్ జౌల్స్ క్యాలరీమీటర్. స్పెసిఫిక్ హీట్ అంటే విశిష్టోష్ణం. మనకి స్పెసిఫిక్ హీట్ని ఏ విధంగా డిఫైన్ చేస్తారు? ద అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ లిక్విడ్ by 1 degree centigrade. The amount of heat energy required to raise the heat energy required to raise the temperature of the body by 1 degree centigrade. దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ అంటాం. ఒక వస్తువు, ఒక పదార్థం, ఇక్కడ వస్తువు అనే పదం వాడకూడదండి, పదార్థం, ఎందుకంటే అది సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ఇన్పుట్ లేదని అవ్వచ్చు. ఓ పదార్థం యొక్క ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరగడానికి ఇచ్చేటటువంటి ఉష్ణ రాశి హీట్, దాన్ని మనం స్పెసిఫిక్ హీట్ అంటాం. అమ్మ నా వాయిస్ వినిపిస్తుంది కదా క్లియర్గా? వినిపిస్తుంది సార్. ఏమైనా ప్రాబ్లం ఉందా? లైట్ గా వినిపిస్తుందా? పర్లేదా? పర్లేదు సార్. సరే, చూస్తాను. ఐ ఇంక్రీజ్ ద సౌండ్. ఒక్కసారి చూస్తాను వాయిస్ పెంచడానికి. ఓకే, ఇప్పుడు సార్ బాగానే వినిపిస్తుందండి. సౌండ్ ఎక్కువగా బాగా వినిపిస్తుంది కదా? బాగానే ఓకే వినిపిస్తుంది. దెన్ ఓకే 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 సార్. సో స్పెసిఫిక్ అంటే ఏమని చెప్పాం? ది అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ బై the amount of heat required to increase the temperature of a liquid by 1 degree centigrade. 1 degree centigrade కి మనం ఒక పదార్థం ఉష్ణోగ్రత 1 degree centigrade పెంచడానికి ఇచ్చేటటువంటి ఉష్ణరాశిని మనం ఈ యొక్క స్పెసిఫిక్ హీట్ అంటామండి. సో ఈ స్పెసిఫిక్ హీట్ కట్టడానికి ప్రజెంట్ మన ప్రాక్టికల్ ఏంటంటే టు డిటర్మిన్ ద స్పెసిఫిక్ కెపాసిటీ ఆఫ్ వాటర్. ఓకే, సో నీటి యొక్క స్పెసిఫిక్ హీట్ లేదా విశ్లేషణ కనుక్కోవడం బై జౌల్స్ క్యాలరీమీటర్. జౌల్స్ క్యాలరీమీటర్ అనేది కరెంటుతో పనిచేస్తుందండి. మామూలుగా మన ఇంటర్మీడియట్ లెవెల్లో అట్లా క్యాలరీమీటర్తో ప్రాక్టికల్ చేస్తున్నాం, కానీ అది ఓన్లీ జస్ట్ వాటర్ని వేడి చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు, వాటర్ని కరెంటు ద్వారా వేడి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పక్కన ఉన్నటువంటి డయాగ్రామ్ మీకు కనిపిస్తున్నటువంటి క్లియర్ చూడండి. ఇక్కడ బ్యాటరీ ఉంటుంది, ఇక్కడ రియోస్టాట్, ఒక యామ్మీటర్, ఒక వోల్ట్ మీటర్, ఒక జౌల్స్ క్యాలరీమీటర్. ఇది క్యాలరీమీటర్ అనమాట. ఈ జౌల్స్ క్యాలరీమీటర్లో మనకి ఒక ఫిలమెంట్ ఉంటుంది. ఇది ఫిలమెంట్. ఆ ఫిలమెంట్ని మనం బ్యాటరీ సహాయంతో మనం వేడెక్కిస్తాం. వేడెక్కించడం వలన ఈ మొత్తం ఇదంతాను అందులో వేసినటువంటి నీరు వేడెక్కుతుంది అనమాట. సో ఆ నీటి తలక వేడి ఎంత వచ్చిందంటే కొలవడానికి మనకు ఒక థర్మోమీటర్ ఉంటుందండి, క్యాలరీమీటర్ మధ్యలో పెడతారు, అది థర్మోమీటర్. సో స్పెసిఫిక్ కెపాసిటీ ఆఫ్ వాటర్, ఒక నీటి యొక్క మనకు కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే జౌల్స్ క్యాలరీమీటర్ కావాలి, బ్యాటరీ, ఒక యామ్మీటర్, ఒక వోల్ట్ మీటర్, ఒక రియోస్టాట్, ఒక స్టాప్ వాచ్, ఒక ప్లగ్ కీ, ఓకే, ఒక థర్మోమీటర్. సో మన స్పెసిఫిక్ కెపాసిటీ ఫార్ములా ఇది ఇక్కడ ఇచ్చారు. S is equal to VIT by M1 minus M3 into theta2 minus theta1 minus M3 by M1 minus M3 into అది జౌల్స్ పర్ కేజీ కెల్విన్. అది ప్రమాణాలండి. ఇక్కడ V అంటే వోల్ట్ మీటర్ రీడింగ్, I యామ్మీటర్ రీడింగ్, T టైం అనమాట. ఎంత టైము నువ్వు ఆ యొక్క కరెంటుని పంపించావు అనేది. సాధారణంగా మనం ఈ ప్రాక్టికల్లోనండి కరెంటుని 15 నిమిషాలు లేదా ఒక్కోసారి 10 నిమిషాలు లేదా 20 నిమిషాలు ఏదో ఒక ఫిక్స్డ్ టైమింగ్ పెట్టుకుంటాం. 10, 15, 20 అలాగనమాట. ఎంత కరెంటు పంపించాం అనేటటువంటిది. M1 అనేది ఏంటి అంటే ఖాళీ కెలరీమీటర్ ద్రవ్యరాశి, ఖాళీ కెలరీమీటర్ తాలూకా మాస్ అనమాట. M2 కెలరీమీటర్ ప్లస్ అందులో వేసినటువంటి వాటర్ తాలూకా మాస్. ఓకే,
θ1 అనేది మనం కరెంట్ పంపించక ముందు ఆ కెలరీమీటర్ నీరు వేస్తాం కదా, ఆ నీరు తాలూకా టెంపరేచర్, దాన్ని మనం రూమ్ టెంపరేచర్ అని కూడా అంటారు, గది ఉష్ణోగ్రత అంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మామూలు ఫస్ట్ మనం ప్రాక్టికల్ స్టార్ట్ చేసి ఏం చేస్తామంటే ఈ యొక్క థర్మోమీటర్ రూమ్లో పట్టుకొని స్ట్రైట్గా పట్టుకొని దాని తాలూకా ఎంత టెంపరేచర్ చూపించి చూస్తాం, అదే θ1 అవుతుంది. తర్వాత θ2 అనేది ఫైనల్ టెంపరేచర్, అంటే నీరుని మనం 16 నిమిషాలు వేడెక్కిస్తాం కదా, లేదా 15 నిమిషాలు ఆ వేడెక్కించినటువంటి టెంపరేచర్. ఎస్ అనేది మనం తీసుకున్నటువంటి వాటర్ తాలూకా స్పెసిఫికేట్ కెపాసిటీ. ఓకే, సో ఈ విధంగా మనం కెలరీమీటర్ ఇచ్చేస్తాడండి. ఇది డైరెక్ట్ డెమో చూడండి, నేను వెనక నుంచి వాయిస్ ఓవర్ ఇస్తాను. సో ఒక క్లియర్గా పిక్చర్ కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ యువర్ బ్యాటరీ, కీ, అమ్మీటర్, వోల్ట్మీటర్. జౌల్స్ క్యాలరీమీటర్ ఉండే భాగాలు ఒక ఫిలమెంట్, ఇది ఒక థర్మోమీటర్, ఇది స్టిర్రర్ అంటారు, నీరుని కలియబెట్టడానికి ఉపయోగించేటటువంటి అనమాట. విచ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ కాపర్తో తయారు చేయబడి ఉంటుంది. ఓకే, సో అవర్ ప్రాక్టికల్ ఈస్ టు డిటర్మిన్ ద స్పెసిఫికేట్ ఆఫ్ కెపాసిటీ ఆఫ్ వాటర్, నీటి యొక్క విశిష్టోష్ణాన్ని కనుక్కోవడం. మనకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఏవి? బ్యాటరీ, అమ్మీటర్, వోల్ట్మీటర్, జౌల్స్ క్యాలరీమీటర్ మరియు రియోస్టాట్. సాధారణంగా నీటి కంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉంటుందండి, జౌల్స్ పర్ కేజీకే ఫిక్స్డ్ వాల్యూ, స్పెసిఫికేట్ ఆఫ్ వాటర్ అన్నమాట. అంటే ఏమి లేదు, ఒక కేజీ వాటర్ని తీసుకుంటే ఆ వాటర్ తాలూకా టెంపరేచర్ 1 డిగ్రీ కెల్విన్ పెంచడానికి మనం ఇచ్చేటటువంటి హీట్ అనమాట. అదంత 490 జౌల్స్, 4190 జౌల్స్. మనం యూజ్ చేసేటటువంటి ఫార్ములా ఇదే, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్, క్లియర్గా చూడండి, విఐటి బై m2 మైనస్ m1 ఇంటూ θ2 మైనస్ θ1 మైనస్ m1s బై m2 మైనస్ m1 జౌల్స్ పర్ కేజీ పర్ కెల్విన్. సో అక్కడ వి అంటే ఏంటి? వోల్ట్ మీటర్ రీడింగ్, ఐ అంటే అమ్మీటర్ రీడింగ్, టీ టైం, ఎంతవరకు అయితే కరెంట్ పంపించాము, టైం విచ్ కరెంట్ ఇస్ పాస్డ్, టైం కరెంట్ ఎంత పంపించాము అది, m1 మాస్ ఆఫ్ ఎంటీ క్యాలరీమీటర్, ఖాళీ క్యాలరీమీటర్ ద్రవ్యరాశి. ఇక్కడ ఖాళీ క్యాలరీమీటర్ అంటే ఆ క్యాలరీమీటర్ చెక్కతో చేసి ఉంటుందండి, లోపల ఒక కాపర్ వెసల్ ఉంటుంది, కాపర్ పాత్ర ఉంటుంది. ఈ చెక్కకి కాపర్ పాత్రకి మధ్యలో దూదితో నింపుతారు. ఏంటంటే ఆ కాపర్ పాత్రలో మనం వేడి నీరు పంపించినా, ఏ వస్తువు వేడి కానీ చల్లదనం కానీ పంపించినా బయటకు వెళ్ళిపోకుండా దూదిలో పెట్టి ఉంచుతారు అనమాట. సో దూది ఇన్సులేటర్, అది వేడిని పంపించదు తనలో నుంచి. ఓకే, సో ఆ కాపర్ వెసల్లోకి మనం ఖాళీ కాపర్ వెసల్లో ఒక స్టిర్రర్, ఒక చిన్న స్ట్రిప్ లాగా ఉంది కదండి, అది కలపడానికి ఉపయోగిస్తారని చెప్పి స్టిర్రర్. ఈ మొత్తం కలిపితే ఎంటీ క్యాలరీమీటర్ అనమాట. ఆ కాపర్ పాత్ర ప్లస్ అందులో కాపర్ పుల్ల, ఈ రెండే. సో అందులో మనం కావాల్సినంత నీరు వేస్తాం. కనీసం అనకూడదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ దాని తాలూకా వెయిట్ ఒక 50 గ్రాములు అనుకుందాం, ఖాళీ బరువు. మనం ఏం చేస్తామంటే మరో 100 గ్రాములు ఎంతో నీరు వేస్తాం అనమాట. సో అప్పుడు m2 ఏమవుద్ది? మాస్ ఆఫ్ క్యాలరీమీటర్ ప్లస్ వాటర్, క్యాలరీమీటర్ ద్రవ్యరాశి ప్లస్ నీరు ద్రవ్యరాశి, టోటల్ 150 గ్రాములు అనుకుంటే అందులోని ఉత్తి నీటి తాలూకా ద్రవ్యరాశి m2 మైనస్ m1 పైన ఫార్ములాలో కనిపిస్తుంది కదా, m2 మైనస్ m1 ఓన్లీ వేసినటువంటి నీరు యొక్క టెంపరేచర్ మాస్ ఇస్తుంది, నీటి యొక్క ద్రవ్యరాశి ఇస్తుంది. సే ఇందాక 150 మైనస్ 50 100 అనుకోవచ్చు. అలాగా ముందే మనం ఒక సున్నితపు త్రాసు, సెన్సిటివ్ బ్యాలెన్స్ ఉపయోగించుకొని m1 కట్టాలి, మరి వాటర్ వేస్తే m2 కట్టాలి. θ1 ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్, క్యాలరీమీటర్లోకి ఇలా వాటర్ వేయగానే ఒక థర్మోమీటర్ అందులో పెడతాము, పెట్టేసి చూస్తాం టెంపరేచర్. సాధారణంగా అక్కడ అది రూమ్ టెంపరేచర్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే మనం వాటర్ వేడెక్కించట్లేదు కాబట్టి అది రూమ్ టెంపరేచర్ అనమాట. ఓకే, θ1. θ2 ఏంటి? మనం ఒక 15 మినిట్స్ లేదా 10 మినిట్స్ వరకు వేడి చేస్తాం కదా, ఆ 10 మినిట్స్ తర్వాత
ఆ యొక్క టెంపరేచర్. అండ్ ఎస్ స్పెసిఫిక్ కెపాసిటీ ఆఫ్ కెలోరీమీటర్. ఎస్ స్పెసిఫిక్ కెపాసిటీ ఆఫ్ కెలోరీమీటర్. కెలోరీమీటర్ పదార్థం యొక్క ఉష్ణరాశి. ఇదిగో ఇది జౌల్స్ కెలోరీమీటర్. చూడండి, జౌల్స్ కెలోరీమీటర్లో ఇది స్టిర్రర్, ఇదేమో ఎలక్ట్రోడ్ అనమాట. ఈ పక్క రెండు వైట్ ఎలక్ట్రోడ్కి కలుపుతూ ఉన్నటువంటి ఒక ఫిలమెంట్. సో మనం కరెంట్ పంపించినప్పుడు ఈ ఎలక్ట్రోడ్స్కి మనం కరెంట్ పంపిస్తాం బయట నుంచి. పంపించినప్పుడు ఇది ప్లస్ అనుకుంటే ఇలాగొచ్చి ఈ ఎలక్ట్రోడ్ గుండా వెళ్ళి ఇందులోంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ హోల్, ఆ హోల్ నుంచి మనం ఒక థర్మోమీటర్ లోపల పెడతాం అనమాట. ఆ వాటర్ ఎంత వేడెక్కిందో చూడడానికి థర్మోమీటర్ మనం లోపలికి పెడతాం. ఓకే, ఇది జౌల్స్ కెలోరీమీటర్ పై భాగం. ఇదిగో కెలోరీమీటర్ పాత్ర. ఈ కెలోరీమీటర్ పాత్ర తాలూకా ఖాళీ కెలోరీమీటర్ పాత్ర, అది కాపర్తో చేస్తారు, రాగితోటి. దాని తాలూకా వెయిటే M1. ఓకేనా? సో ఇలా ఈ మొత్తంగా అలా తీసుకుంటాం. ఇదంతా కెలోరీమీటర్. ఈ పైన రెండు స్విచెస్ కనిపిస్తున్నాయి కదండి, స్క్రూస్ కి కరెంట్ తీస్తాం అనమాట. ఇగో ఇది స్టిర్రర్, ఇది ఫిలమెంట్ బాక్స్. సో ఇలాగ దీని వెయిట్ చూడాలి. వెయిట్ సో ఈ యొక్క మనం తీసుకున్నటువంటి వోల్ట్మీటర్ రీడింగ్, ఐ యామీటర్ రీడింగ్, టీ అనేది టైం, కరెంట్ పాస్. ఓకే, సో ఆ ఫార్ములాలోని మనకు ముందు తెలిసిన వాల్యూస్ అన్ని వేసేయాలి. తెలిసిన వాల్యూస్ ఏంటి అంటే M1 మరియు M2 మరియు θ1. ఇక్కడ టైం అనేది ముందే మనం ఫిక్స్ చేసుకుంటామంటే సైగా ఇక్కడ 20 పెరిగింది. ఎస్ స్పెసిఫిక్ కెపాసిటీ ఆఫ్ కెలోరీమీటర్. థర్మోమీటర్ ఇలా గాలిలో ఉంచి ఆ థర్మోమీటర్ ఎంత రీడింగ్ చూపిస్తుందో అది ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ అవుతుందండి, అంటే గది ఉష్ణోగ్రత. ఆ గది ఉష్ణోగ్రత డైరెక్ట్గా మనం వేయచ్చు. ఓకే, సో ఆ గది 50 minutes వరకు అలాగా కరెంటుని పంపించాలి. ఈ ఇది మనకి అందరికి తెలిసిందేనండి, 0.1 క్యాలరీస్ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్. అది కెలోరీమీటర్ పదార్థం విశిష్టోష్ణం, లేదా 385 గ్రామ్ జౌల్స్ పర్ కేజీ పర్ కెల్విన్. ఓకే, సో ఇది సర్క్యూట్. ఈ సర్క్యూట్ విధంగా మనం అలాగా కలుపుతా పోతాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే అది కెలోరీమీటర్ ఈ దూది దాంట్లోని ఆ యొక్క కెలోరీమీటర్ బాక్స్ని రాగి పాత్రని పెడతారు. దానికి మెయిన్ కారణం ఏమిటి అంటే ఆ రాగి పాత్రలో మనం ఎంత వేడి వాటర్ వేసినా సరే ఆ వేడి బయటికి వెళ్లకుండా ఉంటుంది అనమాట. సో ఇలా మొత్తం అంతా ఫిక్స్ చేసి ఉంచాలి. ప్రయోగం అయ్యేంత వరకు ఆ యొక్క చెక్క మూత తీయకూడదు. ఈ యాప్ నుంచి మనం థర్మోమీటర్ పెట్టచ్చు. థర్మోమీటర్ హ్యాండ్ పక్కన ఇవ్వడం జరిగిందండి కదలకుండా ఉండడం కోసం. సో ఇప్పుడు మనం దీని యొక్క బరువు తోస్తారు. అగో ఆ యొక్క రాగి పాత్ర తాలూకా బరువు అదిగో 60.76 గ్రాములు. 60.76 గ్రాములు. మనం అన్నీ ఒకే ప్రమాణాలు తీసుకోవాలి అనుకుంటే దాన్ని మనం కేజీల్లో కూడా లెక్కట్టవచ్చు. ప్రస్తుతానికి ఏదైతే గ్రాముల్లో ఉంది, ఖాళీ కెలోరీమీటర్ బరువు, ఖాళీ కెలోరీమీటర్ ద్రవ్యరాశి 60.75 గ్రామ్స్. అది పరిశీలనలో ముందు మనం వేస్తాం. 60.75 గ్రాములు. దాని కేజీల్లో లెక్కం కాబట్టి ఇంటూ 10⁻³ kgs. ఎందుకంటే అన్ని ప్రమాణాలు ఒకే విధంగా ఉంటాయి. ఒక 60.73 ఇంటూ 10⁻³ kgs. సో ఇలాగ M1 లెక్కేస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఖాళీ కెలోరీమీటర్లోకి నీరు నింపుతామండి. ఖాళీ కెలోరీమీటర్లోనికి నీరు నింపుతాం. అలా 30 వంతు వరకు కానీ ఇలా పూర్తిగా నింపకూడదు. యాక్చువల్గా నీరు నింపాక ఏ నీటి చుక్కలు ఏవి బయట ఉండకుండా జాగ్రత్తగా చూసుకొని ఏమైనా గుడ్డ ఉంటే దాంతో తుడిచేసి దాన్ని తీసుకొచ్చి ఈ యొక్క సున్నిత త్రాసు లేదా సెన్సిటివ్ బ్యాలెన్స్ మీద డిస్ప్లే బ్యాలెన్స్ మీద పెడతాం. సో అక్కడ వెయిట్ చూసారు కదా, 155.42 గ్రాములు అని చూపిస్తుంది. ఓకే, సో 155.4 లేదా సంథింగ్. ఈ గ్రాముల లెక్క M2, ఇది M2 ఇస్తుంది. 155.4 ఇంటూ
10⁻³ grams. 155.42 ఇంటూ 10⁻³ గ్రామ్స్ మనకి -3 kgs. సో ఇవి రెండు ముందండి. ఆ తర్వాత మనం వాటర్ తాలూకు టెంపరేచర్ చూడాలి. వాటర్ యొక్క టెంపరేచర్ చూడాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే, ఇంకా సునిత ప్లస్ పని అయిపోయింది, దాన్ని తీసి పక్కన పెట్టేస్తాము. పెట్టేసిన తర్వాత కెలరీమీటర్లో బాక్స్లోకి, చెక్క బాక్స్లోకి పెట్టేసి అంతా సెట్ చేసి థర్మోమీటర్ని సో అదంతా సెట్ చేసిన తర్వాత దాన్ని స్క్రూ పెట్టి బిగించవచ్చు, లేదా అలా వదిలేసినా పర్వాలేదండి. వేడి బయటకు వెళ్ళకుండా ఉండేలాగా మాత్రం మనం సెట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి హోల్లోకి మనం థర్మోమీటర్ని తీసుకుంటాం. థర్మోమీటర్ని తీసుకొని దాన్ని టెంపరేచర్ కొలవచ్చు. దానికన్నా ముందు మనం కనెక్షన్స్ ఇచ్చేసుకున్నా పర్వాలేదు. సో అది ఇది స్థిరమైనటువంటి DC వోల్టేజ్ రిలీజ్ చేస్తుందండి. ఆ బ్యాటరీ ప్లస్ ఇగో రెడ్ కలర్ ఇది ఉంది కదా స్విచ్, దాన్ని ఇవ్వడం జరుగుతుంది. రెడ్ నుంచి రెడ్కి, మైనస్ నుంచి కెలరీమీటర్ ఒక టెర్మినల్కి ఇస్తాం. ఈ జౌల్స్ కెలరీమీటర్ ఒక టెర్మినల్ నుంచి ఈ యొక్క రియోస్టాట్ తాలూకా పై భాగానికి ఇస్తామండి. రియోస్టాట్ తాలూకా కింది భాగం నుంచి ఈ యొక్క బ్యాటరీ తాలూకా మైనస్కి ఇస్తాం. వోల్ట్ మీటర్ను ఈ జౌల్స్ కెలరీమీటర్ తాలూకా 2 అంచులకైనా లేదా బ్యాటరీ తాలూకా 2 అంచులకైనా సో ఒకసారి కనెక్షన్స్ బ్యాటరీ ప్లస్ నుంచి యామ్మీటర్ ప్లస్ కెలరీమీటర్ కి జౌల్స్ కెలరీమీటర్ తాలూకా 2 అంచుల నుంచి రియోస్టాట్ తాలూకా పై భాగానికి, రియోస్టాట్ నుంచి అంటే ఈ యొక్క మైనస్ టెర్మినల్ యామ్మీటర్ తాలూకా మైనస్కి. ఇప్పుడు వోల్ట్మీటర్ని తీసుకొని మనం అయితే జౌల్స్ కెలరీమీటర్ కైనా కనెక్ట్ చేయొచ్చండి. సో ఇక్కడ మనం జౌల్స్ కెలరీమీటర్ తాలూకా 2 అంచులు కనెక్ట్ చేస్తున్నాం. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, యామ్మీటర్ ప్లస్ వోల్ట్మీటర్ ప్లస్ రెండు బ్యాటరీకి ప్లస్ ప్లస్ మైనస్ మైనస్ గానే కలపాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇదిగో వోల్ట్మీటర్ తాలూకా ప్లస్ టెర్మినల్, బ్యాటరీ ప్లస్ ఇదే టెర్మినల్కి వచ్చింది, బ్యాటరీ మైనస్ వోల్ట్మీటర్ మైనస్. సో ఈ విధంగా మనం కనెక్ట్ చేసుకుంటాం. కనెక్ట్ చేసుకొని ప్రయోగానికి మొత్తం సర్క్యూట్ అంతా రెడీ చేసుకోవాలండి. మొత్తం మనం కనెక్ట్ చేసిందంతా కరెక్ట్గా ఉందా లేదా అనేటటువంటిది, మనం కనెక్ట్ చేసినంత కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటిది ముందు చెక్ చేయాలి. చెక్ చేసేటప్పుడు మనకి మెయిన్ ప్రాబ్లం ఏమిటి అంటే, ఇక్కడ ఈ యొక్క రెడ్ అండ్ బ్లాక్ స్క్రూస్ కనిపిస్తున్నాయి కదా, అవి మరియు ఇగో రియోస్టాట్ తాలూకా కింద స్క్రూ, ఈ యొక్క పై స్క్రూ, అలాగే జౌల్స్ కెలరీమీటర్ కింద ఈ 2 స్క్రూస్, ఇవన్నీ కొంచెం లూజ్గా ఉంటాయండి. వాటన్నిటిని మనం ఏం చేయాలి అంటే బాగా టైట్ చేయాలి, లూజ్ అవ్వకుండా టైట్గా ఉంచాలి. ఈ ఎట్టి పరిస్థితుల్లో మనం తీసుకునేటటువంటి వైర్ నొక్కులు లేకుండా చూసుకోవాలి. పాయింట్ నెంబర్ 1 అంటే క్లింక్స్ అంటారు, KINK కింక్ అంటారు ఇంగ్లీష్లోని. కింక్స్ లేకుండా చూసుకోవాలి, బాగా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి. మరి పెద్ద వైర్ యూజ్ చేయకూడదు, ఎక్కువ గాజు ఉండేది వేస్ట్ చేయకూడదు. అంటే ఏంటంటే ఎక్కువ రెసిస్టెన్స్ ఉండేటట్టు యూజ్ చేసినా సరే కరెంటు పాసేజ్ అనేది చాలా తక్కువ జరుగుతూ ఉంటుంది. అందుకే ఏంటంటే సింగిల్ స్టాండ్ వైర్స్ ఉపయోగించుకోవచ్చు అండి. సింగిల్ స్టాండ్ కాపర్ వైర్స్ అని సింగిల్గా ఉండేటటువంటి పుల్ల ఉంటుంది, ఆ సింగిల్ స్టాండ్ కాపర్ వైర్స్ మనం ఉపయోగించుకోవచ్చు. అవి ఏంటంటే తక్కువ మొత్తంలోని తక్కువ వోల్టేజ్కి తప్పకుండా బాగా ఉండేటటువంటి కరెంట్ పంపిస్తాయి, ప్లస్ అవి తొందరగా వేడెక్కకూడదు. ఓకే, సో నిరోధం పెరుగుతున్న కొద్దీ మనకి కరెంట్ తగ్గిపోద్దండి. రెసిస్టెన్స్ పెరుగుతున్న కొద్దీ కరెంట్ వాల్యూ కూడా V/IR ఫార్ములా, కరెంట్ వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది, ప్లస్ హీట్ ఎక్కిపోతాయి. సో అంత ఓవర్ హీట్ ఎక్కకుండా ఉండడం కోసం తక్కువ రెసిస్టెన్స్ ఉండేటటువంటి వైర్ యూజ్ చేస్తారు. అంటే కరెంట్ సప్లైకి ఇబ్బంది లేకుండా ఉండేలా చూసుకుంటారు, దానివల్ల వైర్స్ కూడా హీట్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెటప్ అంతా చేసిన వెంటనే మనం నీళ్లు వేసి ఉంచాం కదా ఈ యొక్క జౌల్స్ కెలరీమీటర్లోని. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే థర్మోమీటర్ని తీసుకొని హోల్ కనిపిస్తుంది, ఆ హోల్లోకి ఇన్సర్ట్ చేస్తాం. థర్మోమీటర్ రీడింగ్ ఆ రీడింగ్ ముందు మనం తొలి ఉష్ణోగ్రత అని చెప్పేసి నోట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఇగో ఇక్కడికి వచ్చింది, ఇగో చూడండి, ఇది ఐ థింక్ ఇట్స్ 30, 30, ఇగో 30 degrees, ఇగో మెర్క్యూరీ కాలం, అది మెర్క్యూరీ కాలం, యూ క్యాన్ సీ ఇట్ క్లియర్లీ. అగో
గీత మధ్యలో కనిపిస్తుంది కదా గీత థర్మోమీటర్లో. సో అది 30 degrees 31 degrees చూపిస్తుంది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం తీసుకునేటటువంటి థర్మోమీటర్ క్యాలిబ్రేషన్ అంతా కూడా ఫస్ట్ మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 నుంచి 40 ఇది ఒక్కొక్క గీత గీయబడి ఉన్నాయండి. అంటే 30కి 40కి మధ్యలో 9 గీతలు ఉన్నాయి. సో ఒక్కొక్క డివిజన్ 1 degree అవుతుంది. ఒక్కొక్క డివిజన్ 1 degree అవుతుంది. ఇదిగో ఈ మధ్యన కనిపిస్తున్నటువంటి గీత 35 degrees అన్నమాట. సో మనం ఇనీషియల్ టెంపరేచర్ ఇక్కడ 30కి 31కి మధ్యలో ఉంటే 38 తీసుకుంటామండి. 31కి 32కి అంటే మొదటి రెండవ గీత మధ్యలో ఉంటే 31 తీసుకుంటాం. ఎన్ని గీతలు క్రాస్ చేస్తే అన్ని గీతల వాల్యూ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ మనం 20 minutes వరకు మనం పవర్ ఆన్ చేసి ఉంచుతాం కాబట్టి ఆ 20 minutes వరకు కంపల్సరీగా మనం ఎంతవరకు టెంపరేచర్ వెళ్ళింది అనుకున్నది 20 minutes తర్వాత చూడొచ్చు. సో 20 minutes మనం రెస్ట్ తీసుకోవచ్చు. సో ఇనిషియల్ టెంపరేచర్ ప్రెసెంట్ ఇక్కడ మనకి 30 or 31 degrees చూపిస్తుంది. యూ కెన్ సీ ద డివిజన్స్. ఆ డివిజన్స్ చూసి ఒక్కొక్క ఇది మెయిన్ డివిజన్ 35, 36, 37, 38, 39, 40 వీటన్నిటి మధ్యలో మరో చిన్న గీతలు ఉన్నాయి. చూసారు కదా, మరొక చిన్న గీతలు ఉన్నాయి. దట్ మీన్స్ దిస్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఇంటూ ½ degree. ఓకే, సో 30 తర్వాత 30.5, 31, 31.5, 32, 32.5 అలాగా 39, 39.5, 40. సో ఒక్కొక్క గీత వాల్యూ ఈ యొక్క థర్మోమీటర్లో ½ degree. సో ప్రతి థర్మోమీటర్ తరక ఈ యొక్క కొలతలు కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఆ థర్మోమీటర్. ఏం చేస్తాం ఏంటది బట్ సో 31 degrees centigrade, 31 degrees centigrade ఇనిషియల్ టెంపరేచర్ నోట్ చేయడం జరిగిందండి. యామ్మీటర్ రీడింగ్, వోల్టీమీటర్ రీడింగ్ 0 చూపిస్తాయి. ఈ యామ్మీటర్ వోల్ట్ ఒకసారి అక్కడ చెప్పారు కదా, ఫస్ట్ మన యామ్మీటర్ కానీ వోల్టీమీటర్ కానీ ఇవ్వగానే క్యాలిబ్రేషన్ చేసుకోవాలి. ఇది డీసీ యామ్మీటర్ అండి, ఎందుకంటే ఏ అనే అక్షరం కింద ఒక అడ్డగీత గీయబడి ఉంది. ఓకే, సో వీటిని మనం డీసీ యామ్మీటర్స్ అంటాం. వీటిని మనం డీసీ యామ్మీటర్స్ అంటారు. అదే అడ్డగీత కాకుండా ఒక చిన్న సైన్ షేప్లో, ఒక ఎస్ షేప్లో ఉందనుకోండి, అవి ఏసీ యామ్మీటర్లు అవుతాయి. అవి ఏసీ యామ్మీటర్లు అవుతాయి. సరేనా? సో ఇలాగా ఈ డీసీ యామ్మీటర్ని తీసుకొని ఆ యామ్మీటర్లోని మ్యాక్సిమం రీడింగ్, మినిమం రీడింగ్ ఎంతో చూడాలి. ఇక్కడ మినిమం రీడింగ్ 0 amperes, ఇది ఏ అని ఉందండి. సో యాంపియర్స్ 1, 2, 3, 4, 5 అంటే 5 amperes వరకు కొలుస్తుంది. 0కి 1కి మధ్యలో 10 గీతలు ఉన్నాయి. సో దాని అర్థం ఒక్కొక్క గీత విలువ, ఒక్కొక్క లైన్ వాల్యూ ఇస్ 1/10 లేదా 0.1 amperes. సో ఇలాగ మనం యామ్మీటర్ని క్యాలిబ్రేట్ చేసుకోవాలి. యామ్మీటర్ని క్రమాంకనం అంటాం క్యాలిబ్రేషన్ ఇంగ్లీష్లో. క్యాలిబ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వోల్టీమీటర్. సో వోల్టీమీటర్ పరిశీలించండి. ఇక్కడ వోల్టీమీటర్ కూడా యామ్మీటర్ డీసీ యామ్మీటర్ తీసుకుంటే వోల్టీమీటర్ కూడా డీసీ వోల్టీమీటర్ తీసుకోవాలి. ఇది కూడా బాగా సున్నితంగా ఉండే వోల్టీమీటర్ అంటే తక్కువ వోల్టేజ్ కొలిచేటటువంటి 0 నుంచి 1, 2, 3, 4, 5 volts వరకు మాత్రమే కొలిచేటటువంటి వోల్టీమీటర్ ఇది. దీన్ని మనం చూడండి, 0కి 1కి మధ్యలో మనకి 10 గీతలు ఉన్నాయి. 0కి 1కి మధ్యలో 10 గీతలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క గీత విలువ, ఒక్కొక్క లైన్ వాల్యూ 1/10 ఆర్ సే 0.1 volts. సో యామ్మీటర్ క్యాలిబ్రేట్ చేయడం జరిగింది. యామ్మీటర్ మీద ఒక సింగిల్ గీత వాల్యూ 0.1 amperes. వోల్టీమీటర్ క్యాలిబ్రేట్ చేయడం జరిగింది. వోల్టీమీటర్ మీద సింగిల్ గీత విలువ 0.1 volts. ఈ విధంగా క్యాలిబ్రేషన్స్ చేసుకున్నాక మనం ఏం చేయాలి అంటే ఆ రెండు క్యాలిబ్రేషన్స్ని బుక్ మీద నోట్ చేసుకోవాలండి. ఎందుకంటే తర్వాత టెంపరేచర్ మనం కరెంట్ అదంతా పాస్ చేసిన తర్వాత ఒక హై టెంపరేచర్ రిలీజ్ అయ్యాక, హై టెంపరేచర్ చేరాక మరి వదిలేసేటప్పుడు అది చల్లబడుతూ ఉంటుంది. ఈ చల్లబడే క్రమంలోని మన వోల్టేజ్ ఎంత మారుతుంది, కరెంట్ ఎంత వస్తుంది అనేటటువంటి లెక్కించడానికి చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుందండి. అందుకే ఈ యొక్క గీతల విలువ, ఒక్కొక్క లైన్ ఎంత వాల్యూ ఉంటుందో కానీ ఖచ్చితంగా మనం నోట్ చేసుకోగలిగితే తర్వాత గీతల నెంబర్ లెక్కేసుకొని గబగబా రాసుకొని ఆ తర్వాత మనం రీడింగ్స్ డైరెక్ట్గా మనం వేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలాగ యామ్మీటర్ని మరియు వోల్టీమీటర్ని క్యాలిబ్రేట్ చేసేయడం తర్వాత, అమ్మా ఆర్ యూ క్లియర్లీ అండర్స్టాండింగ్?
అర్థమవుతుందా అండి? అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. పిక్చర్ కూడా క్లియర్ కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది సార్. ఓకే, జాగ్రత్త వినండి. సో పవర్ ఆన్ చేసాము. అది బ్యాటరీ ఎలిమినేటర్, డీసీ వోల్టేజ్ మాత్రం ఇచ్చేటటువంటి బ్యాటరీ అమ్మీటర్. సో చూడండి ఇక్కడ దాదాపు 0.5 volts, 0 to 0.3, 0.4, ఇక్కడ 0.5 వరకు వెళ్ళలేదు. సో వీ కెన్ టేక్ యాజ్ 0.4 or 0.5. ఒక ఫిక్స్డ్ వోల్టేజ్ మాత్రం ఉండేలాగా సెట్ చేసుకోవాలి మనం, వోల్టేజ్ మార్చకూడదు. అయితే 1 volt పెట్టుకో, 2 volts పెట్టుకో, లేదా 0.5, ఎంతో కొంత నీ ఇష్టం. బట్ 20 minutes టైం వరకు వోల్టేజ్ మార్చకూడదు. ఒక ఫిక్స్డ్ వోల్టేజ్ మనం ఫిక్స్డ్గా ఉంచితే IR ఫార్ములా ప్రకారం, where R is the resistance of that coil which is inserted in the water. నీటిలో మురుగున్నటువంటి ఆ యొక్క చిన్న కాయిల్ ఉంది కదా, కాయిల్ ద్వారా రెసిస్టెన్స్ అది ఫిక్స్డ్. ఇక్కడ వోల్టేజ్ కూడా నువ్వు ఫిక్స్ చేసేస్తే ఆటోమేటిక్గా నువ్వు ఎంత కరెంట్ అయితే పంపిస్తున్నావు అది కూడా ఫిక్స్డ్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వోల్టేజ్ 0.4 or 0.5 మనం ఫిక్స్ చేస్తాం అనుకుందాం. సో ఇట్స్ 0.4, 0.5 నోట్ చేయడం జరుగుతుంది. Voltage is there 0.5 volts and temperature 31 degrees centigrade and current ఇది ఇనిషియల్ వాల్యూ అనమాట. ఇది ఇనిషియల్ వాల్యూ. కానీ మీరు అమ్మీటర్లో కూడా 1 ఆంపియర్ చూపించాడు కదా గీతల విలువ. సో ఇప్పుడు ప్రతి 2 నిమిషాలకి మనం కంటిన్యూస్గా వేడి చేస్తూ ఉంటాం కదా, వేడి చేస్తూ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ ఎవరది, రెసిస్టెన్స్ మనకి మారిపోతూ ఉంటుంది. హీట్ టెంపరేచర్ బట్టి కూడా రెసిస్టెన్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ యొక్క రెసిస్టెన్స్ గీతిక సరే టైము మనం 20 minutes వరకు వెయిట్ చేయాలి కదా. సో కంటిన్యూస్గా మనం వోల్టేజ్ ఇస్తూ ఉంటే, కంటిన్యూస్ కరెంట్ పాస్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే రెసిస్టెన్స్ టెంపరేచర్ ఒకదానికొకటి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. టెంపరేచర్ రైజ్ అవుతున్న కొద్దీ దాని రెసిస్టెన్స్ తగ్గిపోద్ది యాక్చువల్గా. ఓకే, టెంపరేచర్ రైజ్ అవుతున్న కొద్దీ దాని రెసిస్టెన్స్ తగ్గిపోద్ది. హై టెంపరేచర్ లో రెసిస్టెన్స్. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ బేస్ చేసుకుంటే మనకి టైం పెరుగుతూ ఉన్న కొద్దీ మనం ఇస్తున్నటువంటి ఆ కాయిల్లోకి కంటిన్యూస్ కరెంట్ పంపించడం వలన దాని రెసిస్టెన్స్ తగ్గిపోతుంటే దాని గుండా వెళ్ళే కరెంట్ వాల్యూ పెరుగుతుంది. ఐ హోప్ వీ క్యాన్ అబ్జర్వ్ దట్. సో నెక్స్ట్ 2 minutesకి 4 minutesకి అలాగా ప్రతిసారి ప్రతి 2 minutesకి నోట్ చేసుకుంటామండి. 2 minutesకి మనం నోట్ చేసుకుంటాం. ఆ టేబులర్ ఫామ్లోని వేయాలి. టేబులర్ ఫామ్ ఏంటి, టైమ్ ఇన్ మినిట్స్, అమ్మీటర్ రీడింగ్, వోల్టమీటర్ రీడింగ్ అండ్ టెంపరేచర్. సో ఇక్కడ మనం ఒక స్టాప్ వాచ్ దగ్గర పెట్టుకుంటాం. స్టాప్ వాచ్ దగ్గర పెట్టుకొని ప్రతిసారి ప్రతి 2 నిమిషాలకు ఒకసారి టైం 2 నిమిషాలు అయ్యగానే అమ్మీటర్లో రీడింగ్ ఎంత ఉంది, వోల్టమీటర్లో రీడింగ్ ఎంత ఉంది, ఆ యొక్క థర్మోమీటర్లో టెంపరేచర్ ఎంత ఉందో చూడాలి అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఈ యొక్క టేబుల్ని మనం ప్రాక్టికల్. సో కంటిన్యూస్గా అక్కడ పవర్ వెళ్తుంది. ఈ విధంగా వాళ్ళు చూసారండి. వోల్టేజ్ ఫిక్స్డ్గా ఉంచేస్తే ఏమవుతుంది, వోల్టేజ్ ఫిక్స్డ్గా ఉంచితే కరెంట్ కూడా ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. సో ఇనిషియల్ టెంపరేచర్ ఇస్ 31. ఆఫ్టర్ 20 minutes టెంపరేచర్ ఎంత ఉందో నోట్ చేయాల్సి ఉంటుంది. వోల్టేజ్ ఫిక్స్డ్ వాల్యూ ఉంచితే ఆటోమేటిక్గా ఇప్పుడు ఫిక్స్డ్గానే ఉంటుంది, ఎందుకంటే రెసిస్టెన్స్ కాయిల్ మారదు. ఓకే, సో ఈ 20 minutesకి అగో అమ్మీటర్ 1 ampere రీడింగ్ 0.5, వోల్టమీటర్ రీడింగ్ 0.5. సో 20 minutes అవ్వగానే మనం థర్మోమీటర్లో ఎంత రీడింగ్ ఉందో చూడాలి. ఓకే, సో ఆ స్టిర్రర్ ఉంది కదండి, ఆ 20 minutes అవ్వగానే ఒకసారి బాగా నీళ్ళని కలిగి పెడతాం.
కలిపి పెట్టగానే ఆ నీరు మొత్తం అంతా ఈక్వల్గా వేడెక్కుతుంది. ఎంత వేడెక్కింది అనేటటువంటిది మనకి ఈ యొక్క థర్మోమీటర్లో తెలుస్తుంది. సో వాచ్ కేర్ఫుల్లీ. దేర్ ఇట్ ఈస్. See, 20 minutes or say 10 minutes, 10 minutes 20 minutes తీసుకొని చూడాలి. ఇందాక ఎంతమ్మా టెంపరేచర్ ఉంది? 31. ఇప్పుడు చూసారా 30 తర్వాత 4 గీతలు అంటే 32 degrees సెంటిగ్రేడ్. ఒక 2 degrees పెరిగింది అనమాట. ఒక 2 degrees పెరిగింది. ఓకే, సో చూడండి. పడుతుందా? ఓకే, సో ఒక 32.5 degrees ఫైనల్ టెంపరేచర్. 32.5 degrees ఫైనల్ టెంపరేచర్ అంటే 1.5 degree పెరిగింది. ఇనీషియల్ టెంపరేచర్ అంతా 31 degrees సెంటిగ్రేడ్. మనం ఖాళీ కెలరీమీటర్ తాలూకా వెయిట్ ఎంత అండి? 60.73 grams or 60.73 into 10⁻³ kg. ఓకే, సో కెలరీమీటర్ విత్ వాటర్ దాని తాలూకా మాస్ ద్రవ్యరాశి ఎంత? 155.42 into 10⁻³ kgs. అడుగు లైన్ చూడండి ఒకసారి. స్పెసిఫిక్ కాపర్కి స్పెసిఫిక్ హీట్ ఎంత ఇచ్చాడు? 385 joules per kg per Kelvin లేదా 0.1 గ్రామ్ క్యాలరీలు పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అండి. 0.1 calories per gram per degree సెంటిగ్రేడ్. దాని బదులు ఇక్కడ మనకి కేజీల్లో తీసుకుంటున్నాం కాబట్టి 385 joules per kg per Kelvin. సో ఈ విధంగా మనం టెంపరేచర్ నోట్ చేస్తాం. 30 minutes వరకు రీడింగ్ తీసుకోవడం జరిగింది. సో యావరేజ్ యామ్యూలేటర్ రీడింగ్ 1, యావరేజ్ 0.5 volts. 1 ampere, యావరేజ్ వోల్ట్మీటర్ రీడింగ్ 0.5 volts. ఇవన్నీ తీసుకొని టైం ఎంతసేపు పంపించామండి? టైం 20 minutes లేదా 20 into 60 1200 సెకండ్లు. ఈ స్పెసిఫిక్ కెపాసిటీ ఆఫ్ క్యాలరీస్ వాల్యూ ఎంత? 385 joules per kg Kelvin. సో మనకు కావాల్సినటువంటి అంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ యొక్క ఫార్ములా కింద ఫార్ములా ఉంది కదండి, నీటి యొక్క విశిష్టోష్ణం, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ S is equal to VIT by M2 minus M1 into θ2 minus θ1 minus M1S by M2 minus M1 and ఆన్సర్ ప్రమాణాలు యూనిట్స్ ఏంటి? జౌల్స్ పర్ కేజీ పర్ కెల్విన్. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సిన వాల్యూస్ అన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈ యొక్క ఫార్ములాలోని మనకు కావాల్సిన వాల్యూస్ అన్ని వచ్చేసాయి. పరిశీలన అబ్జర్వేషన్స్. సో ఆ ఫార్ములాలోని మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకుందాం. So see the calculation. S is equal to VIT by M2 minus M1 into θ2 minus θ1 minus M1S by M2 minus M1. సో యాక్చువల్గా ఇది మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ అంటారు, మిశ్రమ పద్ధతి అంటుంటారు, మెథడ్ ఆఫ్ మిక్స్చర్స్ అంటుంటారు. ఈ యొక్క ప్రాసెస్ అంతటి నేను ఈ స్పెసిఫిక్ కట్టడం అంటే ఏంటంటే ఇక్కడ వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణరాశి ఈజ్ ఈక్వల్ టు చల్లటి వస్తువు గ్రహించిన ఉష్ణరాశి. ఓకే, ద హీట్ లాస్ట్ బై ఎ హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు హీట్ గెయిన్డ్ బై కోల్డ్ బాడీస్. సో ఇక్కడ హాట్ బాడీ ఏదండి? మన కరెంటు పంపిస్తున్నప్పుడు వేడెక్కుతుంది కదా, ఫిలమెంట్ రౌండ్ స్ప్రింగ్ లాగా ఉంది ఫిలమెంట్, అది హాట్ బాడీ. ఓకే, కోల్డ్ బాడీ ఏది? ఆ తీసుకున్నటువంటి కెలోరీమీటర్ ఏది? కాపర్తో చేసినటువంటిది, ప్లస్ అందులో వేసినటువంటి నీరు. సో ఇక్కడ ఈ రెండు మనకి ఈ రెండింటిని మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కోల్డ్ బాడీస్ అయితే కెలోరీమీటర్, ఖాళీ కెలోరీమీటర్ కప్పు ప్లస్ వాటర్. ఈ హాట్ బాడీ ఏదంటే ఫిలమెంట్, ఆ జౌస్ కెలోమీటర్ మూతుకుండేటటువంటి ఆ యొక్క స్ప్రింగ్ టైప్లో ఉన్న ఫిలమెంట్. సో అది వేడికి, ఆ వేడిని నీటికి కెలోమీటర్కి ఇస్తుంది కాబట్టి హాట్ బాడీ ఏమొచ్చి స్ప్రింగ్,
కోల్డ్ బాడీ ఏమొచ్చి ఈ యొక్క వాటర్ అండ్ క్యాలరీమీటర్. సో హాట్ బాడీ వదులుతున్నటువంటి వేడిని కోల్డ్ బాడీ తీసుకుంటుంది. ఒక ఫిక్స్డ్ టైం 20 మినిట్స్ ఇచ్చాం. ఈ 20 మినిట్స్లో హాట్ బాడీ ఎంత టెంపరేచర్ లూజ్ అయింది? ఇదిగో 32-32.5 మైనస్ 31 అంటే 1.5 డిగ్రీస్ సెంటిగ్రేడ్ హాట్ బాడీ ఆ టెంపరేచర్ లూజ్ అయింది. సో యాజ్ పర్ ఈక్విలిబ్రియం కండిషన్ ప్రకారం మనకి ఏంటండి, వేడి వస్తువు ఎంతైతే వేడి వదిలేసుకుందో చల్లటి వస్తువు అంతే వేడి గ్రహిస్తుంది. సో హాట్ బాడీ ఏమొచ్చి 1.5 డిగ్రీస్ సెంటిగ్రేడ్ టెంపరేచర్ వదులుకుంటే, అంటే వేడి వదులుకుంటే, అదే 1.5ని కోల్డ్ బాడీ అనేటువంటి ఈ యొక్క క్యాలరీమీటర్ అండ్ వాటర్ తీసుకుంటాయి అనమాట. సో వీఆర్ సబ్స్టిట్యూటింగ్ ఆల్ ద వాల్యూస్. 0.5 into 1 into time is 1200 seconds divided by m2 155.42 minus 60.73 into 10 power minus 60.73 into మొత్తం into 10 power minus 3. ఎందుకంటే 10 power minus 3 కామన్ కాబట్టి పక్కన తీసి ఉంచుకుంటాం. ఇంటూ θ2 minus θ1 ఎంత? 32.5 minus 31. 32.5 minus 31. సో ఈ వాల్యూకి మైనస్ m1 60.73 into 10 power minus 3 ఇంటూ 385 డివైడెడ్ బై 155.42 minus 60.73 into 10 power minus 3. సో ఈ 10 power minus 3 ఆ 10 power minus 3 కొట్టుకుపోతాయండి. ఆ మిగిలిన మనం క్యాల్కులేటర్ పెట్టి తీసేయచ్చు. ఇక్కడ ఈ 10 power minus 3 పైకి వెళ్ళిపోవడం వల్ల 10 power plus 3 అవుతుంది. సో టోటల్ వాల్యూ ఎంత? 0.5 into 1 into 1200 into 10 power 3. 0.5 1200 600 into 10 power 3. మరో 3 సున్నాలు కలిపేసుకోవచ్చు. హోల్ డివైడెడ్ బై ఒకేసారి చేసేస్తున్నారు చూడండి. 155.4 minus 60.75 94.67 into 1.5 minus 60.73 into 385 2338.10 or 11 whole by 98.67 into 98.67 ఇందా క్యాల్కులేట్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు రెండింటిని విడివిడిగా సమ్మేషన్ చేసి తీసివచ్చండి. 10 power minus 3 పైకి వెళ్ళిపోతే 10 power plus 3 by 94.67 into 1.5 చేస్తే ఇది స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్గా మీకు చూపిస్తున్నారు అంతే. యాక్చువల్గా ఒక్కసారి ఇచ్చేయచ్చు. 142.005 minus 23381.05 by 94.67. $246.97. సో ఇప్పుడు అది చేసుకుంటే 600 into 600 పక్కన 3 సున్నాలు డివైడ్ బై 142.005 మరి ఎక్కువ చేస్తాం. 4225 into 10 power 3. సో దాని వాల్యూ ఇప్పుడు మనకి 4225 వస్తుంది. 4225 minus 246.97 సో దాని వాల్యూ రఫ్గా 3900 3800 చిల్లర వస్తుందండి. మనకి ఈ సో దాని వాల్యూ ఒక 3978.03 జౌల్స్ పర్ కేజీ కెల్విన్. సాధారణంగా అది మనం ఫలితంలో రాసుకుంటాం, రిజల్ట్లో రాసుకుంటాం. ఈ వాల్యూని
మనం ఒరిజినల్గా 4120 కానీ 4111 ఎంతో వస్తుంది ఒరిజినల్ వాల్యూ సిద్ధాంతం విలువ. ఇది ఎక్స్పెరిమెంటల్ వాల్యూ, అది వచ్చి సైద్ధాంతిక విలువ. ఆ రెండింటికి మధ్య వేరియేషన్ మనం ఒక టేబుల్లో వేసేసి రిజల్ట్ కింద చూపిస్తాం. సో ఈ విధంగా మనం స్పెసిఫిక్ ఆఫ్ దిస్ పెడతాము. సో ఇందులో ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి?